పసిడి పరుగులు ఆగటం లేదు. రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు బంగారం ధరలు వింటుంటే మధ్యతరగతి వారికే కాదు సంపన్నులకు చుక్కలు కనపడుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం 1,20,000కు పైగానే పలుకుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి 1,47,000కు పైగానే పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయని అంటున్నారు వ్యాపారులు. డాలర్ విలువ గరిష్ట స్థాయికి చేరడం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి మరో కారణమని చెబుతున్నారు. వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ బ్యాంక్ తగ్గించింది. ఈ ఏడాదిలో మరిన్ని కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఇది కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమైంది. వర్తమాన దేశాల్లో ఈక్విటీ మార్కెట్ అంత ఆకర్షణీయంగా లేవు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు ఆర్థిక నిపుణులు. పసిడి పరుగులు ఆగడం లేదు. రోజు రోజుకి కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు బంగారం ధరలు వింటూ ఉంటే మధ్యతరగతి వారికే కాదు సంపన్నులకు చుక్కలు కనపడుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం 1,20,000కు పైగానే పలుకుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి 1,47,000కు పైగానే పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంటున్నారు వ్యాపారులు. డాలర్ విలువ గరిష్ట స్థాయికి చేరడం కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి మరో కారణమని చెబుతున్నారు. వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ బ్యాంక్ తగ్గించింది. ఈ ఏడాదిలో మరిన్ని కోతలు కూడా ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఇది కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమైంది. వర్తమాన దేశాల్లో ఈక్విటీ మార్కెట్లు అంత ఆకర్షణీయంగా లేవు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి లోహాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు ఆర్థిక నిపుణులు.